అంతలో దక్షుల వారు మహాయజ్ఞాన్ని తలపెట్టారు. బ్రహ్మ, విష్ణు, ఇంద్ర, చంద్రులతో సహా ముల్లోకాల్లో ఉన్న అందరికీ ఆహ్వానాలు పంపించారు, ఒక్క పరమేశ్వరునికి తప్ప. ఇది తెలిసి ఈశ్వరుల వారికి ఆగ్రహం వచ్చినా ఏమీ అనలేక మౌనం దాల్చారు. అంతలో దేవి, ఆహ్వానం లేని చోటికి వెళ్తే అవమానం ఎదురయ్యే ప్రమాదం ఉంది. నా మాట విను దేవి, అక్కడికి వెళ్ళకు. అలా అంటారేంటి ప్రాణనాథ? పుట్టి పెరిగిన ఇంటి నుంచి ఆహ్వానం అందాలా? ఎప్పుడైనా వెళ్ళొచ్చు అన్న హక్కు ఆయన కూతురిగా నాకుంటుంది. మహాయజ్ఞమని విన్నాం కదా, బ్రహ్మ, విష్ణువులు, సోదరులు కూడా వస్తున్నారు. మిమ్మల్ని కూడా రమ్మంటే నా మాట వినకపోతిరి. అల్లుడిగా మీ పితృవర్యులు నన్ను అంగీకరించలేదు. యజ్ఞానికి ఆహ్వానం కూడా లేదు. అలాంటప్పుడు నేనక్కడికి రావడం సబబుగా ఉండదు. కానీ కుమార్తెగా నీకక్కడికి వెళ్లే హక్కుంది దేవి. అర్ధ మనసుతో నువ్వు అక్కడికి వెళ్ళడానికి అంగీకరిస్తున్నాను. క్షేమంగా వెళ్ళిరా దేవి. కోడి, ఫిష్ కర్రీ, అరే బెండకాయ కూర, ఓ గుత్తొంకాయ కూర, వావ్ ముద్దపప్పు. ఇవన్నీ నాకు ఇష్టమని నీకెలా తెలుసు గోరు? లిల్లీ చెప్పిందా? ఇష్టమైన వాళ్ళ ఇష్టాలు తెలుసుకోవడం కష్టమేం కాదు. ఓ, నా కోసం ఇవన్నీ ఎంత కష్టపడి చేసావో తెలుస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్స్ బయట వాళ్ళకి చెప్తారు. మరి నీకేం చెప్పాలి? ఐ లవ్ యూ. ఏంటి? అది అది సందర్భం వచ్చినప్పుడు ఏం చెప్పాలో మీకే తెలుస్తుందిలే. ఓకే. అవును, ఇంత లేట్ అయింది కదా, నువ్వు భోంచేసి ఉండొచ్చు కదా. ఓ, నా కోసం వెయిట్ చేస్తున్నావా? వంటలు చాలా బాగున్నాయి. నేను తీస్తాను. పర్లేదు, నేను తీస్తాను. మా ఇంట్లో అలవాటే. నా భార్య బతుకున్నప్పుడు వంట పనులన్నీ నేనే చేసేవాడిని. ఆవిడ పోయాక అలవాటైపోయిన పనే కదా, కంటిన్యూ చేస్తున్నాను. ఆగక్కడ. ఆహ్వానం లేని వారికి ఈ యజ్ఞ కార్యక్రమంలో ప్రవేశం లేదు. అదేమిటి పితృవర్య, నేను మీ కుమార్తెని, నాకు ఆహ్వానం ఉండాలా? అయితే మరో మాట చెప్తాను విను. మరణించిన వారికి ఇక్కడికి వచ్చే హక్కు లేదు. నాన్నగారు. అవును, ఏనాడైతే బూడిద తప్ప మరేమీ లేని ఆ మహేశ్వరుణ్ణి వరించావో
నువ్వు నా కుమార్తెగా మరణించావు. శ్మశానంలో నివాసం ఉండేవాడా నా కల్లుడు? ఎలా కాగలనుకున్నావు? నీతో తాళి కట్టించుకుందని తెలిసిన మరుక్షణమే నా దృష్టిలో భూమి బతుకుందని కాదు, చచ్చిపోయింది. అలా అనరాని మాటలు అంటూ ఆ పరమేశ్వరుణ్ణి విపరీతంగా దూషిస్తూ అవమానిస్తూ ఉంటే అది వింటూ తట్టుకోలేకపోయింది సతీదేవి. యజ్ఞానికి విచ్చేసిన ఇంద్ర, విష్ణు, బ్రహ్మలకు కూడా ఆ పరిస్థితి ఇబ్బందికరంగానే అనిపించింది. పితృవర్యులు, దయచేసి నన్ను క్షమించండి. అసలు నేను ఈ యజ్ఞం తలపెట్టింది ఆ మూర్ఖ ఈశ్వరునికి వ్యతిరేకంగా. వాడి పతనానికి, వాడి అంతం కోసమే ఈ యజ్ఞం మొదలుపెట్టాను. మీరందరూ ఇక్కడ ధర్మం గురించి మాట్లాడుతున్నారా? కానీ నా స్వామి లేనిదే ఈ యజ్ఞం జరగదని మర్చిపోయారా? ఎవరినైతే శ్మశానవాసి అని హేళన చేశారో ఆయనే ఈ కాలానికి అదితుడు. ఆయన ధరించే భస్మం పేదరికం వల్ల కాదు, మోహాన్ని కాల్చేసే యజ్ఞానికి చిహ్నం. నా స్వామి నింద విన్న ఈ దేహం నాకు అవసరం లేదు. ఇది ఈ లోకానికే అనర్హం. ఓం నమః శివాయ. చండమారుతం ప్రచండ వేగనర్తనం భుజంగమాలధారి శంఖనాద వేద తమరుతం తంత్రయంత్ర